కారణం ఏంటంటే పాపం అనేది ఎలా అయిపోయిందంటే మనిషికి అది చాలా ఇష్టంగా మారిపోయింది. పాపము మనిషికి ఎలా అయిపోయిందంటే ఇష్టమైపోయింది. పాపం ఎలా అయిపోయిందంటే చాలా టేస్ట్గా మారిపోయింది, రుచిగా ఉండిపోయింది మనిషికి. ఇక ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంటే ఇక పాపమే జీవితం, పాపం లేకపోతే నేను ఉండలేను అన్నట్లుగా మారిపోయాడు. అంతెందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు ఏదైనా ఒకటి మందు తాగే అలవాటు ఉన్నవాడు చూడండి ఎలా ఉంటుంది, తాగకపోతే ఉండలేడు. సిగరెట్ కాల్చేవాడు చూడండి, కాల్చకపోతే ఉండలేడు. ఏమైనా తినకూడని పదార్థాలు తింటుంటారు చూసారా, గుట్టకాలని, ఏమంటే పాన్పరగలని, కిల్లీలని నవ్వులుతుంటారు చూసారా, అవి చాలా ప్రమాదం తెలుసు వాళ్ళకు, అయినా అవి చేయకపోతే ఉండలేరు. అంటే ఇప్పుడు మద్యం మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దాన్ని మానుకోలేకపోతున్నాడు అంటే ఈ మనిషి దానికి ఏమైపోయాడు అంటే బానిస అయిపోయాడు. ఏమైపోయాడు మనిషి దానికి? బానిస. రైట్. ఒక సిగరెట్ నువ్వు కాల్చలేక ఉండలేకపోతున్నావు చూసి, తాగకుండా ఉండలేకపోతున్నావు. సిగరెట్ ఎంత ఉంటుంది, నువ్వెంత 5 అడుగులు 6 అడుగులు ఉంటావు. 5 అడుగులు 6 అడుగులు ఉన్న నువ్వు ఏమండి ఆ చూపుడు వేలంత లేని సిగరెట్కి ఏమైపోయావు? బానిస అయిపోయావు. ఏంటి, ఒక చూపుడు వేలంతో ఉన్నటువంటి ఈ సిగరెట్కి 5-6 అడుగులు ఉన్న నువ్వు బానిస అయిపోయావు అని అంటే అది చూసావా, అది నిన్ను ఎలా లోపరుచుకుందో, అది నేను ఎలా బానిసగా మార్చేసుకుందో చూసావా? నువ్వెక్కడా, అది ఎక్కడ చెప్పు, దాని ఆకారం ఎక్కడండి, అది సిగరెట్ ఎక్కడ, నువ్వు పెట్టుకుంటే ఎక్కడ, నువ్వు పట్టుకుంటే దానికి నువ్వు బానిస అయిపోవటం ఏంటి?